హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిఖిల్ ఇంటర్వ్యూ తర్వాత అయితే సోషల్ మీడియాలో నిఖిల్ కావ్య టాపిక్ మళ్ళీ బాగా వైరల్ అవుతుంది. ఎందుకంటే నిఖిల్ ఇంటర్వ్యూలో కావ్య గురించి ఏం మాట్లాడలేదు, పర్సనల్గా అసలు ఏం మాట్లాడలేదు, ఎక్కువ వాళ్ళ పేరెంట్స్ గురించే మాట్లాడాడు. అయితే నిఖిల్ ఏమన్నాడంటే ఫస్ట్ తను మంచి అమ్మాయిని చూసి ప్రేమించాలని చెప్పాడు. కావ్య మంచి అమ్మాయి సెలెక్ట్ చేసుకున్నాడు, లవ్ చేశాడు. అయితే వాళ్ళ మదర్ ఫాదర్కి ఇష్టం లేకపోతే కావ్యాన్ని వదిలేశాడు. అయితే అది తప్పు కదా. నిఖిల్ తను ఫస్ట్ మంచి అమ్మాయిని చూసి ప్రేమించినప్పుడు వాళ్ళ పేరెంట్స్ని ఒప్పియాలి, లేకపోతే టైం తీసుకోవాలి. కొంచెం టైం తీసుకొని వాళ్ళని ఒప్పిస్తే, అయితే ఈ ఇద్దరికి డిఫరెన్సెస్ వాళ్ళిద్దరి మధ్యలో దూరం వచ్చింది. ఆ దూరం వాళ్ళిద్దరికే తెలుసు. రీజన్ అయితే ఎవరో థర్డ్ పర్సన్ వల్ల వాళ్ళిద్దరి మధ్య దూరం పెరిగిందని అన్నారు, కానీ నిఖిల్ ఎప్పుడు బయట పెట్టలేదు, కావ్య ఎప్పుడు రీజన్ బయట పెట్టలేదు. అయితే నిఖిల్ పేరెంట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుండు. మా పేరెంట్స్ నన్ను చాలా కష్టపడి పెంచారు అని తను వాళ్ళ మదర్ బర్త్డే ఉండే, మదర్కి బర్త్డే రోజు విషెస్ చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేసుకున్నాడు నిఖిల్. అయితే వాళ్ళ ఫాదర్ చాలా కష్టపడ్డాడు. ఆయన ఒక్కొక్కసారి మనీ వీళ్ళకి స్పెండ్ చేసి టీ బన్ తాగుండేడు. ఇప్పుడు నేను సంపాదిస్తున్నా కదా, నాకు తెలుస్తుంది మనీ వాల్యూ. నేను 100 రూపీస్ సంపాదిస్తే 50 రూపీస్ మా ఇంటికి పంపిస్తా. తర్వాత అందులో కూడా నేను ఓ 20 రూపీస్ ఖర్చు పెట్టుకొని 30 రూపీస్ ఉంచుకొని మళ్ళీ మా పేరెంట్స్కి ఏమన్నా అవసరం వస్తుందో అని దాచిపెడతా అని. అయితే ఆ ఇంటర్వ్యూ మొత్తంలో దాదాపు తన ఎక్కువ ఇంపార్టెన్స్ పేరెంట్స్కే ఇచ్చాడు. అయితే నిఖిల్ ఇంకొక మాట కూడా అన్నాడు, ఆడవాళ్ళు ఏడిస్తే మాత్రం వాళ్ళలో సింపతి క్రియేట్ అవుతుంది. అరే వాళ్ళకి ఎంత కష్టం వచ్చిందని బాధపడుతున్నారు అంటారు. అదే మగోడు ఏడిస్తే వాడు బాగా యాక్షన్ చేస్తారని అంటున్నారు. లేడీస్కే ఎక్కువ సింపతి ఉంటుంది. అయితే అసలు నిఖిల్ బిగ్ బాస్ 8లో ఉన్నప్పుడు నిఖిల్ ఎట్లా ఆడుతున్నాడు అని కావ్యాని ఇంటర్వ్యూ చేసి అడిగినప్పుడు తను ఆర్టిఫిషియల్గా ఉన్నాడు, జెన్యూన్గా లేడు అన్నట్టు కావ్య అన్నదట బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు నిఖిల్. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో అదే న్యూస్ వైరల్ అవుతుంది. ఏంటంటే నిఖిల్ బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చినాక చాలా చేంజ్ అయిపోయాడు. బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు నేను కావ్య దగ్గరికి వెళ్తా, కలుస్తా, కొట్టినా తిట్టినా కావ్యాన్ని పెళ్లి చేసుకుంటా, అది ఇది అన్నాడు. కానీ బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చినాక అయితే కావ్య దగ్గరికి వెళ్ళినట్టయితే తెలుస్తలేదు. చిన్ని సీరియల్లో జాయిన్ అయ్యిండు, కానీ కావ్యకి చాలా హర్ట్ అయిపోయింది. అప్పుడు ఒక ప్రోగ్రాంలో నిఖిల్ వచ్చినప్పుడు కావ్య కూడా వచ్చింది. అయితే వాళ్ళ మదర్ వచ్చినప్పుడు కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తను వాళ్ళ మదర్ వెళ్ళిపోయినాక మళ్ళా షోలోకి వచ్చింది. అయితే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే కావ్య అంటే నిఖిల్ వాళ్ళ మదర్కి ఇష్టం లేదు కాబట్టే వీళ్ళిద్దరికీ ఆ డిఫరెన్సెస్ వచ్చాయని అయితే తెలుస్తుంది. అయితే నిఖిల్ అయితే కొంత బిగ్ బాస్ హౌస్లో వచ్చినాక ఏమంటాడంటే, అయితే నీకు బిగ్ బాస్ విన్నర్ కదా, నీకు ప్రైజ్ మనీ వచ్చిందంటే నిఖిల్ తనకి అప్పులు ఉన్నాయని, నీకు ఒక ₹1 కోటి వస్తే నువ్వు ఏం చేస్తావు అంటే ఫస్ట్ నా అప్పులన్నీ కట్టేస్తా అంటే, నీకు బిగ్ బాస్ విన్నర్ కదా అని వర్ష అంటదంటే, లేదు నేను రెంటెడ్ ఫ్లాట్లోనే ఉంటా, మైసూర్లో కూడా సొంత ఇల్లు లేదు, మా పేరెంట్స్కి సొంత ఇల్లు కొనియాలి అని అయితే నిఖిల్ అయితే చెప్పాడు. తను చాలా ఫ్యామిలీకి డెడికేటెడ్గా ఉన్నాడు. అయితే ఇప్పుడు ప్రస్తుతం తన లైఫ్లో సెటిల్ కావాలి, సెటిల్ అయినాకే ఏదన్నా అని నిఖిల్ అయితే చెప్పుకొచ్చాడు. అయితే ప్రస్తుతం కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు June 28 నుంచి కుక్ విత్ జాతి రత్నాలు అని కామెడీ షో స్టార్ట్ కాబోతుంది. అందులో అయితే 20 మెంబర్స్ కామెడియన్స్ ఉన్నారు. 2 టీమ్స్ ఉన్నాయి. అందులో ఆ 2 టీమ్స్ ఎంటర్టైన్మెంట్ చాలా ఫన్నీ అండ్ ఎంటర్టైన్మెంట్ షో ఉంటుంది. ఇందులో మనకి చాలామంది కమెడియన్స్ ఉన్నారు. యాదవ్ రాజు, రీతు చౌదరి, సుహాసిని, ఎమాన్యుయల్, విష్ణుప్రియ, రాధా గారు, ఇంకా సంజయ్ తుమ్మ గారు అయితే జడ్జెస్. ఆయన చెఫ్ సంజయ్ తుమ్మ గారు, రాధా గారు డాన్స్ జోడీలో జడ్జ్గా ఉండేది. అయితే ఇప్పుడు వీళ్ళంతా అయితే ఉన్నారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ షో మీద భారీ అంచనాలు అయితే అందరికి ఉన్నాయి. చాలా షో బాగా అదివరకు ఆహాలో ఈ షో వచ్చింది, చాలా సూపర్ డూపర్ హిట్ అయింది. కాబట్టి ఫ్యూచర్లో కూడా ఈ షో హిట్ అవుతుందని అయితే భారీ అంచనాలు అయితే ఉన్నాయి ఈ షో మీద.